ల్యాన్కో ఫౌండేషన్స్ నెల్లూరుకి 25 కిలోమీటర్ల దూరంలో, సంగంకి 2 కిలోమీటర్ల యువతల ఎడమ పక్క ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ వారి వృద్ధాశ్రమం కనిపించబడినది. ఈ వృద్ధాశ్రమంలో చాలా మంది వృద్ధులు సేవ తీరుతున్నారు. అలాగే ఈ వృద్ధాశ్రమంలో గోశాల కూడా ఉంది. అలాగే పాఠశాల మరియు హాస్పిటాలిటీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ద్వారా ఈ సంగం మండలంలోనే చాలా మంది పంచాయతీలలో చాలా వరకు సదుపాయాలు అయితే కానీ, అంతేకాకుండా మెడిసిన్స్ అయితే కానీ ఉచితంగా పంపిణీ చేస్తూ ల్యాన్కో ఫౌండేషన్స్ వారు ఈ సంగం మండలంలో ప్రాధాన్యత చూపుతున్నారు. ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ఎవరితో కాదు, ల్యాన్కో ఫౌండేషన్స్ అధినేత అయిన ల్యాన్కో లగడపాటి రాజగోపాల్ గారి తల్లి లగడపాటి రామలక్ష్మమ్మ గారే స్వయంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లగడపాటి రామలక్ష్మమ్మ గారి ఊరు ఈ సంగం మండలంలోనే కండ్రిగ. ఇక్కడ ఈ కండ్రిగలోనే మన రాజగోపాల్ గారు పుట్టారు. ఈ కండ్రిగలో పుట్టి పెరిగి ఇక్కడే ప్రాథమిక పాఠశాలలో చదివి తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత గుంటూరుకి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి 1960లో ల్యాన్కో ఇన్ఫ్రాటెక్ని ప్రారంభించి తర్వాత వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ పార్లమెంట్కి పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా చేరి ఎంతోమంది ల్యాన్కో ఇన్ఫ్రాటెక్ ద్వారా ఉపాధి పొందారు. ఇది నిర్మాణం, శక్తి, రియల్ ఎస్టేట్స్ మరియు అనేక ఇతర విభాగాలు పొందింది. భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల్లో IPP 1 2011లో ఇది భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యుత్ ప్రాథమికగా పొందింది. ల్యాన్కో ఇన్ఫ్రాటెక్, ల్యాన్కో శక్తి సదుపాయాలు పరిశ్రమలు 2006లో స్థాపించబడినప్పటికీ ఇది ల్యాన్కోను లగడపాటి అమరప్పనాయుడు మరియు అతని మేనల్లుడు లగడపాటి రాజగోపాల్ గారు స్థాపించారు. వీరు భారత జాతీయ కాంగ్రెస్ నుండి విజయవాడకు ప్రాతినిధ్యం వహిస్తూ 15వ లోక్సభ సభ్యులు. ల్యాన్కో ఇన్ఫ్రాటెక్ 1960లో స్థాపించబడిన ల్యాన్కో గ్రూప్ యొక్క విభిన్న కార్యక్రమాలను ఒకే బ్రాండ్ కింద ఏకీకృతం చేయబడినది. 2006లో సృష్టించబడిన ప్రాథమికంగా నిర్మాణం ఒప్పందం ద్వారా ప్రారంభం వృద్ధి నడిపినప్పటికీ తర్వాత ఉత్పత్తి, రవాణా వంటి మౌలిక సదుపాయాల్లో కూడా జోడించడం పడినది. ఉత్పత్తులు సహజ వాయువు, రియల్ ఎస్టేట్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీ ద్వారా వీటి ల్యాన్కో ఇన్ఫ్రాటెక్ సహకారం ద్వారా అభివృద్ధి చెందడం జరిగింది. కార్యాచరణ పవర్ ప్లాంట్లు ల్యాన్కో అమర్కటక్ పవర్ లిమిటెడ్ మరియు భారతదేశం, దక్షిణాసియా, ఆసియా భూముల్లో ల్యాన్కో పవర్ లిమిటెడ్, అంతేకాకుండా ల్యాన్కో యూనిట్స్ ప్రారంభించడం జరిగింది. పవర్ ప్లాంట్లు ఉత్తరప్రదేశ్లో మరియు అనేకటువంటి ఉడిపిలో కానీ, అదానీ పవర్ ప్లాంట్స్లో కానీ, అన్నిటిలో ఆంధ్రప్రదేశ్లో సమీపంలో ఉన్న కొండపల్లి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియల్ ఉంది. అంతేకాకుండా ల్యాన్కో తంజోర్ పవర్ కంపెనీ లిమిటెడ్ గ్యాస్ అత్యాధునిక పవర్ ప్లాంట్ తంజావూర్ జిల్లాలో కూడా ఉంది. తమిళనాడులో చెన్నైలో 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఉన్న ప్రధాన విద్యుత్ ప్రాజెక్టులు 4 ఉన్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం, అంతేకాకుండా ఈ ల్యాన్కో ఇన్ఫ్రాటెక్ ద్వారా ఎంతో అభివృద్ధి చెంది, అంతేకాకుండా ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ద్వారా చాలా మందికి సేవ తీరుతున్నారు. ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ లో ఉన్న ఈ వృద్ధాశ్రమాన్ని మీరు ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటే, లేదా స్కూల్స్ మరియు లేదా హాస్పిటాలిటీని ఎవరైనా తీసుకొని డెవలప్ చేయాలనుకుంటే
లీజ్కి ఇవ్వడం కానీ లేదా రామలక్ష్మమ్మ గారే దగ్గరుండి అన్ని చూసుకుంటూ డెవలప్ చేయడం కానీ ఎవరైనా వచ్చి సహకరిస్తే మేలని ఆమె అభిప్రాయం. ఈ ల్యాన్కో వృద్ధాశ్రమంలో ఎప్పుడు లగడపాటి రామలక్ష్మమ్మ గారు ఎప్పుడు ఇక్కడే ఈ కార్యనిర్వహణను చూసుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసిన ప్రతి వారు ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ని ఒక్కసారి సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ద్వారా మేము ఈ వీడియోని చేస్తున్నాం. ఈ ల్యాన్కో ఫౌండేషన్స్ ని అందరూ చూసి విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Sorely has my heart begun.